ఉండొచ్చు. కానీ అది కూడా నోటెడ్, హిజ్ ఆప్షన్స్ ఇన్ అనేది కూడా కొంచెం వస్తుంది. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అంటే బహుశా ఇంతవరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ఇది చేయడం, బయట మీడియా కాన్ఫరెన్సుల్లో మాట్లాడుకోవడం ఇది కాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పీపీపీకి ఇవ్వడం అన్న దాని మీద సార్వత్రిక నిరసన, ఇంకా అన్ని వర్గాల నుంచి నిరసన వచ్చింది. ఇందులో సమస్య ఏం లేదు. మీతో కూడా నేను డిఫెన్స్లో ఈ విషయంలో కొంచెం డిఫెన్స్లో ఉంది ప్రభుత్వం అని. సో దాంతో ఒకరి మీద ఒకరు అందరూ పోటాపోటీగా ప్రకటనలు చేశారు. రోజా వంగలపూడి అనిత గారు హోంమంత్రి, వాళ్ళిద్దరూ గతంలో లాగే మళ్ళీ ఇవన్నీ కూడా నడిచాయి. ఇవన్నీ అయిన తర్వాత లేకపోతే ముందో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ జగన్కు లేఖ, మీరు వచ్చి పరిశీలించుకోండి, కాలేజీలు మేము 10 చేస్తే మీరు కాదంటున్నారా, అయ్యాయో లేదో చూసుకోండి, అలాగే ఇప్పటిదేదో చూసుకోండి, బయట మాట్లాడడం కాదు ప్రత్యక్ష పరిశీలన మీరు చేయండి అని. ఇంకొక 2 మంత్రులేమో మీరు శాసనసభకు రండి మేము చెప్తాము అని. అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అన్న దాని మీద విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఉపాధ్యాయులు అందరిలో ఒక వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు ఏమంటే ఇది ప్రైవేట్ పద్ధతి వేరు పీపీపీ వేరు అన్న వాదన చాలా బలంగా తీసుకొని వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. తీసుకొస్తే ఎవరు నమ్ముతారు కానీ బట్ అటెంప్ట్ చాలా భారీగా జరుగుతుంది. అందులో భాగంగానే సత్యకుమార్ లేఖ రాశారు ఆరోగ్య మంత్రి. దీనికి జవాబిస్తాడు జగన్ అని నేను అనుకోను సహజంగా. వాళ్ళు వైసీపీ వాళ్ళు తీవ్రస్థాయిలో అదే చేస్తున్నారు. ఉదాహరణకు ఒక మహిళా నాయకురాలు అయితే వెళ్ళి వాళ్ళ ఊళ్ళో కాలేజీ చూపించి ఇక్కడ మేడ కట్టారో లేదో చూడు, మేడ మీద నుంచి దూకి చావు అని కూడా ఒక మాట పెట్టింది. మొన్నేమో జగన్ బావిలో దూకి చావమన్నాడు కదా. ఈ మహిళా నాయకురాలు ఈ కాలేజీ బిల్డింగే కనుక కట్టి ఉంటే నిజమైతే అక్కడి నుంచి దూకి చావచ్చు అని ఆమె అంటున్నారు. అంటే ఆ దాకా చావు బతుకుల పోరాటం స్థాయికి వచ్చింది మెడికల్ కాలేజీలు. మెడికల్ కాలేజీలు బతికిస్తాయి ఎప్పుడు ఎవరు దూకడాలు చావడాలు వద్దు. కానీ ప్రభుత్వం అయితే కొంచెం తొందరపాటుగానే ఈ విషయంలో వ్యవహరించింది. ఫీజులు కూడా బాగా కనీసం 25-30 లక్షలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వానికి సంతృప్తికరమైన సమాధానం మటుకు ఇక్కడ లేదు. పీపీపీ వేరంటే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి, అది కూడా మనకు ఒక టాపికే. అమరావతి కూడా పీపీపీ మోడలే. నేను 2015లోనే ఆంధ్రజ్యోతిలో ఏపీ క్యాపిటల్ పీపీపీ అని రాశా. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకున్న తర్వాత చాలా స్పష్టంగా సెల్ఫ్ ఫైనాన్స్, దానికదే డబ్బులు వచ్చే విధంగా మీరు టోల్ గేట్స్ పెట్టాలి, రోడ్ల మీద పెట్టాలి, సర్వీస్ ఛార్జీలు వసూలు చేయాలి, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు చేసుకున్న ఒప్పందంలో, అది మనకు వేరే టాపిక్ కూడా ఉంది కానీ వాళ్ళ ఒప్పందంలో కూడా ప్రైవేట్ క్యాపిటల్ ఇంత తీసుకొని వస్తాము అని మన ప్రభుత్వం కమిట్ అయింది. సో మొత్తం మీద ఈ పీపీపీ మోడల్కు చంద్రబాబు నాయుడు ఎక్కువగా ప్రోత్సాహిస్తున్నారు. అది ఆర్సెల్ మిట్టల్ దగ్గర నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కేంద్ర రాష్ట్రాలు కలిసి అన్నదైతే బలంగా వచ్చింది. మెడికల్ కాలేజీలు తీవ్రస్థాయిలో ఆఖరు తులసిరెడ్డి, షర్మిల లాంటి వాళ్ళు కూడా జగన్ను చేసేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ వాళ్ళు అయితే తామే చేసినట్టు భావిస్తున్నారు. అంతకుముందు నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి, అందులో సందేహమేం లేదు. అలాగే వీళ్ళు 100కి 100 పాళ్ళు పూర్తి చేశారని కూడా కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడింది ఏదో ఎవరో పెట్టారు ఒక మీమ్ చేసి, జగన్ గారు చాలా మంచి ఉద్దేశంతో పెడితే చంద్రబాబు, నేను జగన్ గారు చంద్రబాబు ప్రైవేట్ వద్దు, ప్రైవేట్ రంగం వద్దు, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఈ మాట ఒకటే నేను చెప్పాను. ఇప్పటికి కూడా చెప్తున్నాను. నేను ఈ విషయంలో సవరించుకునే అవకాశం ఉంటే సవరించుకోవడం చాలా మంచిది తప్ప దాన్ని అలాగే సమర్థించుకోవడానికి మొత్తం మంత్రులను మోహరించడం. బహుశా రేపు శాసనసభలో దీని మీద ఒక మేజర్ ఇది కూడా జరుగుతుంది. జగన్ కట్టి ఉండకపోతే మీరు కట్టండి, మీకే కీర్తి వస్తుంది కదా. కాలేజీలు పూర్తి కాలేదు అన్న స్థలం అయితే ఇచ్చారు, కాంపౌండ్లు పెట్టారు, కొన్ని చోట్ల కొన్ని బిల్డింగ్లు కొంతవరకు పూర్తయ్యాయి. ఈ సమయంలో దాన్ని పూర్తి చేస్తే మీకే క్రెడిట్ వస్తుంది కదా. ప్రైవేట్ ఇంకొకటి కూడా ఉంది. ఈరోజు వాళ్ళ సాక్షి పత్రికలో అవన్నీ ఎలాగో వీళ్ళు వద్దంటారు, రైట్ కాదంటారు, కానీ వీళ్ళు ఎక్కువ మంది బినామీలు ఈ కాలేజీలు ఇవన్నీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. కాబట్టి మెడికల్ వార్ అనుకో, మెడికల్ కాలేజ్ వారు, పీపీపీ వారు చాలా భారీ ఎత్తున అయితే జరగబోతుంది. అందులోనే ఈ మొదటిసారిగా సత్యకుమార్ లేఖ రాశారు. దీన్ని అయితే మనం స్వాగతించవచ్చు. ఒకరినొకరు అసలు గుర్తించకుండా తిట్టుకుంటూ ఎప్పుడు దీంట్లో మునిగి తేలే బదులు ఒకరికొకరు లేఖలు రాసుకుంటే చాలా మంచిది. రోజా కూడా ఎవరో సవాల్ చేశారు. సవాళ్ళ పర్వంలో ఉండవల్లి అరుణ్ కుమార్కు కూడా సోమ వీర్రాజు అనుకుంటా సవాల్ విసిరాడు.
ఆర్ఎస్ఎస్ దాని స్వభావం ఇవన్నీ ఆయన మాట్లాడితే అంటే ఉండేవాళ్ళు టైం ఫిక్స్ అయ్యింది, మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని ఆయన చెప్పారు. మంచి హార్డ్గా ఉంది సార్. ఇది చంద్రబాబు జగన్ పిలిక అమరావతి నిజంగా హఠాత్తుగా ఒక వివాద చర్చలోకి వచ్చేసింది. మొన్న ఒక మీడియా కాన్ఫరెన్స్ విజయవాడలో జరిగితే విజయవాడలో పెద్ద మీడియా కాన్ఫరెన్స్ జరగడమే ఒక పెద్ద విశేషం. విజయవాడలో జగన్ ప్రభుత్వంలోనూ అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలోనూ మీడియా బాగా విస్తరించడానికి వాళ్ళు ఏం సహకరించలేదు. సహకరించి ఉంటే నిజానికి విజయవాడ నిజానికి పత్రికా కేంద్రం, సినిమా కేంద్రం, రవాణా కేంద్రం ఇవన్నీ పేరు మీడియా సంస్థలు ఉన్నాయి, లేవు అని మనం చెప్పలేం, కానీ పెరగలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సదస్సు జరిగింది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన ఒక ప్యానల్, చంద్రబాబు నాయుడు ఒక ప్యానల్, జయప్రకాష్ నారాయణ, భరత్ ఎంపీ వీడు ఒక ప్యానల్ కొంచెం జరిగింది మొత్తానికి. ఆ క్రమంలో ఇద్దరు రెండు కీలకమైన లేదా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఇవి రెండు కలిసి మళ్ళీ అమరావతిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఎట్లా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు, మేము ఎప్పుడు రాజధానిని మారుస్తాం లేదు, 3 రాజధానులని మేము అన్నది వికేంద్రీకరణ అనే అర్థంలో అన్నాం తప్ప మేము పాలనా రాజధాని అన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పాము. అమరావతి నుంచి రాజధాని మేము ఎప్పుడు తీసేయలేదు. అయితే చంద్రబాబు కట్టలేదు కాబట్టి, కట్టి ఉంటే అసలు ఏం సమస్య వచ్చేది కాదు. కట్టలేదు కాబట్టి మేము ఒక భాగం అక్కడ కడతామని మేము అన్నాము. ఇప్పుడు కూడా చంద్రబాబు కడితే ఇంక మాకు సమస్య ఉండదు. అంటే మీరు వస్తే ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు చంద్రబాబు అప్పుడు రాజధాని పూర్తి చేయలేదు కాబట్టి మాకు సమస్య వచ్చింది, మేము అక్కడి నుంచే పాలించాము. మా రాజధాని అమరావతే కదా, జగన్ రాజధాని అమరావతే, వేరే చోట వికేంద్రీకరణ చేయాలని మాత్రం మేము చెప్పాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఇంకా సమస్య ఏమి ఉండదు కదా, రాజధాని ఇప్పుడు పాలించినట్టే అప్పుడు కూడా పాలిస్తామని కొంచెం రౌండ్ అబౌట్ వివరణ ఇచ్చారు. ఇంకా రెండోది, మేము వద్దన్నది ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి కాబట్టి 1,00,000 కోట్లు డబ్బులు లేవు, మేము 1,00,000 కోట్ల కోణం నుంచి దాన్ని అన్నాము. రాజధానికి అంత అవసరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో బ్రహ్మాండమైన అభివృద్ధికి అవకాశం ఉండేది, కట్టాల్సింది రాజధాని మహానగరమా, ఇది ఇక్కడ ముఖ్యమైన మీమాంస. మహానగరం కట్టకపోయినా మేము పాలిస్తాము అనే ఒక సర్దుబాటు కొంచెం అటు ఇటు తిప్పి చెప్పడానికి ప్రయత్నించారు. ఇది అయినప్పటి నుంచి వెంటనే తెలుగుదేశం నాయకులు, మంత్రులతో సహా వైసీపీ వాళ్ళు చూడండి 3 రాజధానుల వాదన అంతగా చేసి ఇప్పుడు ఏమీ లేదు, ఇక్కడి నుంచే పాలిస్తామంటున్నారు. సో యూటర్న్ తీసుకున్నారు, వీళ్ళు కొంచెం ప్లేట్ మార్చారు అని. సజ్జలు ఎవరు చెప్పడానికి, జగన్ కదా చెప్పాలి అని ఒక సెక్షన్. అరే జగన్ చెప్తేనే సజ్జలు చెప్తాడు, సజ్జల వాయిస్ జగన్స్ వాయిస్ అన్న పద్ధతిలో వైసీపీ వాళ్ళు చెప్పారు. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అదే దాంట్లో పాల్గొన్నారు. ఆయన అడిగారు కదా, ప్యానల్ అడిగే వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. కాస్త వాళ్ళకు ప్రియమైన వాళ్ళను లేకపోతే ఇబ్బంది లేని వాళ్ళని ఎంపిక చేశారు. ఈ అడిగిన ఆయన ఏమడిగాడు, ఇప్పుడు అమరావతి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను మీతో చాలాసార్లు చెప్పా, 3 ఏళ్ళు అంటే సగం కాలం అయిపోయాయి, 1.5 year అయిపోయాయి, ఇంతవరకు ఏమి అడుగు పడలేదు, కొత్తగా చెప్పుకోదేం జరగలేదు కదా. అతనేం అడిగాడంటే, మీరు ఉన్నదే పూర్తి కాలేదు, మళ్ళీ భూసేకరణ అంటున్నారు, దీంతో కొంచెం వస్తుంది కదా అని అడిగితే చంద్రబాబు ఇచ్చిన జవాబు కొంచెం షాకింగ్ కింద లెక్క. అమరావతి ఒక మహానగరంగా అభివృద్ధి కావడానికి ఇంత భూమి కావాలన్నాం, ఆ భూమి వచ్చింది, ఆ భూమితో అమరావతి కట్టగలం, కానీ అమరావతి అభివృద్ధికి ఎలా? సో ఆ భూమిలో మేము కడితే ఒక చిన్న మున్సిపాలిటీ లాంటిదే తయారవుతుంది. అలా కాకుండా అక్కడ ఉన్న ప్రజలు అదే అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఎయిర్పోర్ట్ రావాలి, ఇవన్నీ రావాలంటే ఇంకా భూమి కావాలి కదా అని ఒక వాదన తీశారు ఆయన. ఇది నిజంగా షాకింగ్. ఎందుకంటే ఉన్నదాన్ని ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత వస్తుందంటే ఉన్నదాంతో వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇంకా భూమి ఉంటే తప్ప లేకపోతే ఎట్లా అని చంద్రబాబు నాయుడు అనేసరికి ఈ రెండో వైపు నుంచి కూడా చర్చ వచ్చింది. నేనైతే ఇద్దరిని కలిపే అంటున్నా, ఇద్దరు 2 రకాల మెలికలు పెట్టి దీన్ని ఒక సందేహాస్పదమైన వివాదాస్పదమైన అంశంగా చేశారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు 4 మంత్రులు మాట్లాడారు, నారాయణ గారు మాట్లాడారు, అనగాని సత్యకుమార్ అనుకుంటా, సత్యప్రసాద్ ఆయన మాట్లాడారు, ఇంకా చాలామంది మాట్లాడారు. వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు మాట్లాడారు, బొత్స మాట్లాడారు, ఇంకా చాలామంది మాట్లాడారు. ఏంది అసలు ఈ గజిబిజి? 10 ఏళ్ల తర్వాత 3వ ఎన్నిక కూడా జరిగితే మేము పూర్తి చేస్తాము, ఈ సమస్య ఎందుకు అని ఒక మాట అనాలి కదా వీళ్ళు. వాళ్ళేమో లేదు మేము ఇక్కడే ఉంటాం, ఇంకా మార్చం అనదలుచుకుంటే ఏదైనా చెప్పాలి. ఎందుకు టెక్నికల్ వాదనలు లేకపోతే ఏదో అంటారే రంధ్రాన్ వేషంలాగా మేము ఎప్పుడు మారుస్తామన్నాము, గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా ఉంది. ఇది ఏది గజం ఏనుగు లేదు,
పరిగెత్తడం లేదని శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా ఇది గజం మిథ్య పలాయనం మిథ్య కాకూడదు. అమరావతి ఖచ్చితంగా ఒక భరోసా. ఎందుకంటే మొన్న ప్రపంచ బ్యాంకుకు ఇద్దరు రైతులు ఫిర్యాదు చేసిన విషయం కూడా నేను మీకు చెప్పాను. ప్రపంచ బ్యాంకుకు చేశారు మొదటిసారి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్త పడి అక్కడ ఫిర్యాదులు చేసేవాళ్ళు పోకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ మొదటిసారిగా మందడం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు రైతులు జీవీ హోటల్స్ అండ్ ఎస్టేట్స్ లిమిటెడ్ దానికోసం మా భూమి తీసుకుని, తక్కువ భూమే. నేను ఈ కామెంట్ పెడితే కొంతమంది కింద కామెంట్స్ మళ్ళీ ఈ మాట మాట్లాడితే ఎంత అండి వాళ్ళది సెంట్ల భూమే, సెంట్ల అయితే అదేం భూమి కదా, సెంట్ల మనుషుల గురించే కదా మనం మాట్లాడాల్సింది. కాబట్టి అమరావతి రభస మళ్ళీ మొదలైంది. అమరావతి మీద రెండు రకాల వాదనల మధ్య, రెండు పార్టీల మధ్య నడుస్తుంది. నేనైతే చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కూటమి తెచ్చింది వాళ్ళే కాబట్టి దీన్ని పూర్తి